సో గైస్ ఇప్పుడు మావి 3 క్లాసెస్ అయిపోయాయి. 3 క్లాసెస్ అయిపోయాక లంచ్ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను సుహానా ఒక ఛాలెంజ్ చేసుకున్నాం. ఏమనంటే ఏం ఛాలెంజ్ అంటే ఓవర్ ది స్క్రీన్ ఎక్కువ ఉంటే అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే వాళ్ళు ట్రీట్ ఇవ్వాలని చెప్పి. నిన్న సుహానాది ఎక్కువ ఉండే, సో నాకు ట్రీట్ ఇచ్చిందా నేను బ్లాక్ తీయలేదు. ఈరోజు నా స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, సో అందుకే నేను ట్రీట్ ఇచ్చా ఈరోజు వాళ్ళకి. నేను బ్లాక్ తీసేటప్పుడు ఇది ఐస్ క్రీమ్ అయిపోయింది, తినేసి అప్పుడే అయిపోయింది లైట్. మనం జిమ్కి వెళ్తున్నాం. ఎవరైనా దగ్గర ఫైట్ చేయాలని కూడా రండి, ఫైట్. చెప్పే చాలా డేస్కి వచ్చింది చెప్పమండి. తిన్నామని అరే గాలి వస్తలేదు ఏంది. ఇది చాలా డేస్కి కాలేజ్ వచ్చింది. ఇది నేను రోజు వస్తున్నాను కాలేజ్కి, అంటే సో అక్కడ తీస్తే అయిపోతుంది కదా బ్లాగ్. నేను ఇక్కడికి వచ్చి తీస్తున్నాను క్లాస్లో. వెళ్ళాం అయ్యం కాడికి చూద్దాం. మేరీ 48 ఒక క్యాంపస్ ఇక్కడికి వెళ్ళేసి మంచిగా వస్తుంది. సో ఇప్పుడు మేము లంచ్ తిన్నాక మా డిప్లొమా క్యాంపస్. సో మా డిప్లొమా క్యాంపస్ కాడ ఈవెంట్ జరుగుతుంది. ఏమి ఈవెంట్ తెలియదు కానీ ఏమో స్టాల్స్ పెట్టారు. సో వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూసి వచ్చామంది. ఏదో ఇంకా కొంచెం ఎండ ఫుల్ కొడుతున్నాయని మొజితో ట్రై చేసాము, బాగానే ఉండే యాక్చువల్లీ. అంటే వెళ్ళేసి తాగేసి వచ్చాము, బాగుండే. ఓకే ఫైన్. సో ఇంకా ఏమంటారు ఈఎం క్యాంపస్ కూడా ఈఎం క్యాంపస్ కాడ కూడా పెట్టారు. సో అక్కడికి ఈవినింగ్ వెళ్ళి చూసి వద్దామని అనుకుంటున్నాము. సో ఈవినింగ్ వెళ్తాం మేము. స్టేట్ అండ్ బాయ్. సో కాలేజ్లో చాలా చేశాను కానీ నేను బ్లాగ్ తీయలేదు. భయం కాదు, అస్సలు తీయాలనిపించలేదు కాలేజ్లో, కానీ చాలానే చేసాం కాలేజ్లో తిరిగాము. అండ్ ఈఎం క్యాంపస్లో కూడా ఈవెంట్ ఉంది. ఇంటికి వెళ్ళేసి రెడీ అయిపోయి, యాక్చువల్లీ నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళలేదు ఎందుకంటే రేపు సండే కదా, ఫుల్ డే రెస్ట్ దొరుకుతుందిలే అని చెప్పేసి సాయంత్రం వెళ్దాంలే అని చెప్పి సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నా. నా చైన్ వస్తుంది. సో అంతే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఏమో రావట్లేదు జిమ్కి. తను హాయ్ చెప్పరా. సో ఇంటికి వెళ్ళిపోతున్నా గైస్, బాయ్. హే గైస్, ఇప్పుడే నేను రెడీ పోయి, నా జుట్టు బాగా కూడా నేను ముందు తేడా ఏం అనిపించలేదు. హే గైస్, ఇప్పుడు నేను రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్కి వెళ్ళి రెడీ అయిపోయి జిమ్కి వెళ్తున్నా. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. చెప్పాను కదా నేను మార్నింగ్ వెళ్ళలేదని. సో ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నా. నా ఫ్రెండ్ కూడా మార్నింగ్ రాలేదు, అది దానికి ఒక వర్క్ ఉందంట, అంటే షాపింగ్కి వెళ్తుందండి వాళ్ళ అక్క పెళ్ళి. సో అందుకని ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. అండ్ సో బేసిక్గా నేను రన్నింగ్ చేసుకుంటూ వెళ్తా, కానీ ఇప్పుడు ఈవినింగ్ కదా నాకు భయం అవుతుంది. అంటే చాలామంది ఉంటారు కదా, ఎందుకు రన్నింగ్ చేసి మళ్ళీ బాగదేమని చెప్పి నేను ఏం చేయట్లేదు. సో ఏమైందంటే నేను నార్మల్గా మాకు ఒక మెంటరింగ్ హవర్ ఉండేది. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉండే అనమాట. పిల్లలు అవును నాకంటే చిన్నపిల్లలే, నేను థర్డ్ ఇయర్ కాబట్టి. నేను జిమ్కి వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నాను. బాగా చేసుకున్నాను యాక్చువల్, ఈరోజు చాలా బాగా అనిపించింది. సో అంతే, ఏం లేదు. ఈరోజు బ్యాగ్ చేసుకున్నా. ఇవి బనానాస్. నాకు అంత డబ్బులు
ప్రోటీన్ కొనుక్కోవడానికి. ఇదేనా ప్రోటీన్?